రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులను గణనీయంగా పెంచుకుంటుంది భారత్. అదే సమయంలో తన సైనిక సామర్థ్యాలను సైతం క్రమంగా పెంచుకుంటూనే ఉంది. దేశ సైనిక శక్తిని ఆధునీకరించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిన భారత్ వాటిని పూర్తి చేసింది. ఇక ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సాఫ్రాన్ భారత్ తో కీలక ఒప్పందానికి అంగీకరించింది. దీంతో అత్యంత కీలకమైన రహస్యమైన హాట్ సెక్షన్ టెక్నాలజీ కూడా భారత్ కు లభించనుంది. భారత సైన్యం అమ్ముల పొదిలో అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటోంది. దేశీయంగా ఆయుధాల తయారీలో భారత్ వేగం పెంచింది. ప్రాంతీయ రక్షణ వాతావరణంలో తన జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ముప్పులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన నిరోధకాన్ని నిర్వహించడానికి ప్రయత్నించే క్రమంలో భారత్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం దీనిపై మరింత శ్రద్ధ పెట్టింది. ఇటీవలి కాలంలో సైనిక సామర్థ్యాలను పెంచుకునే విషయంలో భారత్ ముందుంటోంది. వాస్తవానికి గతంలో కొత్త అధునాతన ఆయుధాలు, స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్ తన సైనిక శక్తిని ఆధునీకరించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది, పూర్తి చేసింది. ఈ సమయంలో మరో కీలక ఒప్పందం తెరపైకొచ్చింది. ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సాఫ్రాన్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సాఫ్రాన్ భారత్తో కీలక ఒప్పందానికి అంగీకరించింది. దీంతో అత్యంత కీలకమైన రహస్యమైన హాట్ సెక్షన్ టెక్నాలజీ కూడా భారత్కు లభించనుంది. ఇలాంటి పూర్తి సాంకేతికత బదిలీ చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని సాఫ్రాన్ కంపెనీ సీఈఓ ఒలివియర్ ఆండ్రిస్ వెల్లడించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందంలో భాగంగా అత్యంత కీలకమైన రహస్య సమాచారం భారత్కు లభించనుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్తో కలిసి సాఫ్రాన్ ఒక కొత్త ఇంజిన్ను అభివృద్ధి చేయనుంది. ఈ ఇంజిన్ తయారీ సుమారు $7 బిలియన్ ఖర్చుతో ఒక సంయుక్త సంస్థ ఏర్పాటు కానుంది. ఈ కొత్త ఇంజిన్కు 120 నుంచి 140 కేఎన్ థ్రస్ట్ సామర్థ్యం ఉంటుంది. ఈ ఇంజిన్ను దేశీయంగా రూపొందించనున్న 2 ఇంజిన్ల అడ్వాన్స్డ్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లో ఉపయోగిస్తారు. ఏఎంసీఏ ఫైటర్ జెట్ను ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో తయారు చేస్తారు. ఇప్పటికే టాటా గ్రూప్, ఎల్ఎన్జీ, అదానీ డిఫెన్స్ వంటి సంస్థలు దీంట్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. సాఫ్రాన్ సంస్థ కంప్రెసర్లు, టర్బైన్ల వంటి ముఖ్యమైన భాగాల తయారీపై కూడా పనిచేస్తుంది. వీటిపై భారత్కు మేధోపరమైన హక్కులు లభిస్తాయి. రఫేల్ యుద్ధ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజన్ల అసెంబ్లీ లైన్ను కూడా భారత్లో ఏర్పాటు చేయడానికి సాఫ్రాన్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారత్లోని అన్ని ఫైటర్ జెట్లు విదేశీ ఇంజన్ల మీద ఆధారపడుతున్నాయి. స్వదేశీ ఇంజన్ కావేరీ తయారీకి ప్రయత్నాలు చేసినా అది సరిపడా థ్రస్ట్ అందించలేకపోయింది. ఈ నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం సైనిక సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించడానికి గొప్ప ముందడుగు అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కలిసి సాఫ్రాన్ ఇండియాలో ఎయిర్ టు గ్రౌండ్ ఆయుధాల తయారీ కోసం ఒక సంయుక్త సంస్థను కూడా ప్రకటించింది. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్కు వాణిజ్య విమానయాన రంగంలో కూడా భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతోంది. భౌగోళికంగా తయారీని విస్తరించడంలో భాగంగా సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్లో లీప్ ఇంజన్ల కోసం ఒక నిర్వహణ, మరమ్మత్తు కేంద్రం ప్లాంట్ను ప్రారంభించింది. ఎయిర్ బస్ 320, బోయింగ్ 737 మ్యాక్స్ వంటి ప్రసిద్ధ విమానాల్లో లీప్ ఇంజన్లే ఉంటాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాష్ ఎయిర్ వంటి భారతీయ విమానయాన సంస్థలు రాబోయే సంవత్సరాల్లో 1300కు పైగా విమానాల కోసం ఆర్డర్లిచ్చాయి. భారత్, ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందంలో భాగంగా అత్యంత కీలకమైన రహస్య సమాచారం భారత్ కు లభించనుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ తో కలిసి సాఫ్రాన్ ఒక కొత్త ఇంజన్ ను అభివృద్ధి చేయనుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం సైనిక సాంకేతికలో స్వయం సమృద్ధి సాధించడానికి గొప్ప ముందడుగు అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.